ఎన్నికలు సమీపిస్తుండటంతో తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారంలో జోష్ పెంచారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానాల నిర్మాణాలతో తాండూరు విస్తరణ పుంజుకుందన్నారు రోహిత్ రెడ్డి. ఆనకట్టలతో పాటు పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుతుందన్నారు. తాండూరు వాసులంతా తనతోనే ఉన్నారని, బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక తెలంగాణలో ఎన్నికల వేడి దాదాపు మొదలైంది అనుకోవచ్చు. నువ్వా నేనా అన్నట్టుగా పార్టీలు ఆ రకంగా ప్రచారాలకు వెళ్తున్న ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ఒకటి, ఇప్పుడు వచ్చే పరిస్థితి మరొకటి అన్నట్టుగా సాగుతున్న ఈ ప్రచార పర్వంలో మరి తాండూరులో ఈ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది? తాండూరులో మరి అధికార ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి దాదాపు మరి ఈసారి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు తెచ్చుకోవడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది ప్రచారం అనేది ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు నమస్కారం అండి. మొత్తానికి ఎలా ఉండబోతుంది సార్ ప్రచారం? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో చూసినట్టయితే ఏ గ్రామంలో చూసినా, ఏ వాడలో చూసినా, పట్టణ నలుమూలలో కూడా ఈరోజు బీఆర్ఎస్ 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 అని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నేను ఘన విజయం తాండూరు ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ ప్రేమాభిమానాలతో ఘన విజయం సాధించబోతా ఉన్నాం. ఏంటి మీ తాండూరు ప్రజలకు గతసారి ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరాయి? ప్రధానంగా ఉన్న రోడ్ల సమస్య అనేది, కాలుష్య సమస్య అని పెద్ద సమస్య ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఎవరు ఇక్కడికి వచ్చి చూసినా కూడా ఎంతవరకు అవన్నీ కూడా సఫలీకృతమైనవి? ఈరోజు చూసినట్టయితే మీరు మరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి 5 సంవత్సరాలు అవుతా ఉంది. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఈ కోవిడ్ వల్ల, ఎన్నికల వల్ల కాలం వృధా అయినప్పటికీ కూడా కేవలం 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదము, ఆయన పూర్తి సహకారంతో ఈరోజు తాండూరుకి గత 40-50 సంవత్సరాల నుంచి కావలసిన ప్రతి పనిని, పెండింగ్లో ఉన్న ప్రతి పనిని ఈరోజు సాధించిన ఘనత ఈరోజు నాకు దక్కింది. రహిత తాండూర్ నినాదాన్ని మనము పోయిన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము సాధించిన విషయాన్ని తాండూరు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇంకో రాబోయే 10-15 రోజుల్లో తాండూరు ప్రజలు బైపాస్ సేవలను కూడా అందుకోబోతా ఉన్నారు. అంటే యువత, ముఖ్యంగా తాండూరు యువతకు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించిరా? యువత అసలు మీ వైపు లేదని కూడా అంటున్నారు, నిజమేనా? అది ఎంతవరకు నిజం? అది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఈరోజు యువతకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత ప్రాధాన్యత నా తాండూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్టయితే ఆ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే అత్యధిక యువ సర్పంచ్లు, యువ ఎంపీటీసీలతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చినానని చెప్పి చెప్పడంలో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాను. యువత బ్రహ్మాండంగా నా వైపు ఉంది, బీఆర్ఎస్ తోనుంది. యువత తప్పకుండా ఈసారి తడాకా చూపెట్టబోతోంది. తాండూరు అంటేనే ఒక వర్గపూర్ కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో నిలిచింది. ఈ విషయం మీరు ఒప్పుకోవాల్సిందే. మొత్తం రాష్ట్రంలో ఇక్కడ లేనంత వర్గపూర్ తాండూరులో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా. ఇప్పుడు అది సద్దుమణి అయితేనా, ఇప్పుడు మీ ఇద్దరు వర్గాలు ఒకటైనట్టయినా, ఇద్దరు వర్గం కలిసి పనిచేస్తున్నారా? ఈరోజు మీరు గమనించినట్టయితే నభూతో నా భవిష్యత్ అనే విధంగా మరి బ్రహ్మాండంగా గౌరవ మంత్రివర్యులు మహేందర్ అన్న గారు, నేను మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మా కలయిక, మా నాయకులు కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. కర్ణాటకలో ఎక్కువ అధికారంలో ఉన్న పార్టీ, బార్డర్తో మీకు అనుబంధం ఉన్న పార్టీ, ఆ ప్రభావం ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరిలో ఒక పోటీ తత్వం నెలకొని మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ రకంగా ప్రభావం ఏమన్నా కర్ణాటక ప్రభావం తాండూరు పైన ఉండబోతుందా? ఈరోజు మీరు గమనించినట్టయితే మా పక్కకి చించోలి నియోజకవర్గం ఉంది. అక్కడ కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు గెలిచింది, బీజేపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పూర్తిగా ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్. నిన్ననే మా పక్క నియోజకవర్గమైన కొడంగల్లో కూడా దాదాపు 1000 సంఖ్యలో కర్ణాటక ప్రజలు, కర్ణాటక వాస్తవ్యులు వాళ్ళు స్వయంగా వచ్చి మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మాకు మోసపూరిత మాటలు చెప్పి మాకు అన్యాయం చేసింది, మా రైతులు ఊరేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు, ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయనికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేసినారు. అది మీ మీడియా ఛానళ్ళలోనే నిన్న చాలా దాన్ని టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. మీ గ్రౌండ్స్ ప్రకారం మీకు కూడా హోప్ ఉండొచ్చు, ఈసారి గెలిపోయినా టార్గెట్ ఎంత ఉంది, మెజార్టీ ఎంత రాబోతుందండి? తప్పకుండా ఈసారి మీరు చూసినట్టయితే
పోయినసారి కంటే ఎక్కువ బంపర్ మెజారిటీ ఈరోజు ఈసారి రాబోతా ఉంది. బీఆర్ఎస్ భీమా ఏదైతే ఉందో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈరోజు ఆశ్చర్యపోయే విధమైన మేనిఫెస్టోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టడము ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా బంపర్ మెజారిటీతో, మెజారిటీ ఎంత అనేది నేను తప్పకుండా లాస్ట్ ఫ్యూ డేస్లో నేను చెప్తాను. కాకపోతే ఇది ఇప్పుడే కాదు, తప్పకుండా లాస్ట్ ఫ్యూ డేస్లో చెప్తాను. కానీ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాను. థ్యాంక్ యూ. రైట్, నమస్తే. ఇది మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి గారు చెప్పినట్టు విషయం. దానిలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా తన పార్టీకి వచ్చింది కేవలం అభివృద్ధి కోసం మాత్రమే వచ్చాను తప్పితే నాకు ఎలాంటి ప్రలోభాలు లొంగేవాడిని కాదు. కేవలం నా అసహనం అంతా కూడా నమ్మించి మోసం చేసిన వారిపైన నా అసహనం తప్పితే మరొకట్లేదు. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తాను. తాండూరుకు నేను చేసిన సేవలన్నీ కూడా ప్రజలకు గుర్తుండిపోయినాయి. ఆ రకంగా నాకు వాళ్ళు అంతా ఓటు వేస్తారనే ఒక ఖచ్చితమైన గ్యారంటీతో తనున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా తాండూరులో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ధీమా. కెమెరా శ్రవంతో మహేందర్ రెడ్డి, తాండూరు.